చెన్నై రాజీవ్ గాంధీ హాస్పిటల్లో పాంబన్ స్వామిగల్ అనే మురుగ భక్తుడి యొక్క చిత్రపటం ఒకటి తగిలించబడి ఉంది. 1923లో పాంబన్ స్వామి వీధిలో నడిచి వచ్చేటప్పుడు ఒక బండి ఆయన కాల్లో ఎక్కింది. ఆయన కాలు వెంటనే ఇరిగిపోయింది. వెంటనే ఆయన చెన్నై గవర్నమెంట్ హాస్పిటల్కు వచ్చి అడ్మిట్ అయ్యి ఎక్స్రే తీసుకున్నారట. ఆ ఎక్స్రే తీసుకున్న డాక్టర్లు, అంటే బ్రిటిష్ డాక్టర్లు చూసి ఆయనకి సర్జరీ చేయాలని చెప్పారట. అప్పటికి ఆయనకి 73 సంవత్సరాలు. డాక్టర్లు ఒక డేట్ ఫిక్స్ చేసేశారట. ఆ తర్వాత పాంబన్ స్వామిగల్ రోజు తన వార్డులో కూర్చొని షణ్ముఖ కవచాన్ని రోజు చదువుతూ ఉండేవారట. 10వ రోజు ఆయన కాలి దగ్గర 2 నెమలి వచ్చి ఆయన కాలుని స్పృశించిందట. మరుసటి రోజు డాక్టర్లు వచ్చి ఎక్స్రే తీసి చూడగా ఆశ్చర్యపోయారట. కాలు నార్మల్ గా అయిపోయింది. ఆయన నడవసాగారు. ఇది చూసిన డాక్టర్లు చుక్కలో వేలేసుకున్నారట. ఇప్పటికీ ఆయన స్టే చేసిన వార్డ్ లో ఆయన యొక్క చిత్రపటాన్ని ఉంచారు. ఆయన జీవిత కథ రాయబడి ఉంది.